హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈరోజు రీడింగ్ అనేది మీ పర్సన్ ప్రజెంట్ వర్ లైఫ్ సిచ్యువేషన్ అండ్ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ అండ్ అలానే మీ గురించి ఆలోచనలు, ఉద్దేశాలు, నిర్ణయాలు అసలు ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి అండ్ వార్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీ 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 గురించి అసలు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు అండ్ అలానే ఎమోషన్స్, ఫీలింగ్స్ దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీకు ఇక్కడ డిఫరెంట్గా ఎనర్జీస్ అనేవి స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుందండి. ముందుగా ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అండ్ మధ్యలో ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తారండి. అంటే ఇక్కడ మధ్యలో ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ అండ్ క్లారిఫికేషన్, ఇప్పుడు మీకు దూరంగా ఉన్న మీ పర్సనల్ లైఫ్ గురించి ఈరోజు ఎనర్జీస్లో తెలుస్తుందండి. అండ్ అలానే మీ విషయంలో అసలు ఏమంటున్నారు అండ్ వారి లైఫ్లో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ మిమ్మల్ని కంపేర్ చేస్తూ ఉంటారు కదా, ఇలా ప్రతి దానికి మిమ్మల్ని ఏమైనా ఇన్వాల్వ్ చేస్తున్నారా, పాజిటివ్గా ఉంటున్నారా, నెగిటివ్ ఉంటున్నారా మీ విషయంలో, దీనికి సంబంధించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్లో ప్రజెంట్ వారి లైఫ్లో ఏం జరుగుతుంది, చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది, మీకు దూరంగా ఉన్నా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా, మిమ్మల్ని వద్దనుకుంటున్నా, మిమ్మల్ని మోసం చేసిన, ఇలా మీరు ఏ విధంగా రిలేటెడ్గా తీసుకుంటారో తీసుకోండి. ఈ సిచ్యువేషన్స్లో అసలు మీ పర్సనల్ లైఫ్లో జరుగుతుంది ఏంటి, ప్రజెంట్ అసలు వారి లైఫ్ అనేది ఎలా ఉంది. 7 ఆఫ్ పెంటికల్స్, ఏదో మిస్సింగ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తుందండి. ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది బాటమ్ ఆఫ్ డెక్. అసలు మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతుంది ఏంటి, 3 ఆఫ్ సోర్స్ అండ్ 5 ఆఫ్ సోర్స్. మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ అయితే ఏవో సమస్యలు, గొడవలు అయితే కనిపిస్తున్నాయి. సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ ఒక కమ్యూనికేషన్ వల్ల, అంటే ఎవరితో అయితే మాట్లాడారండి, ఆ మాట్లాడే విధానంలో ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదో ఒక సమస్య, ఒక మాట, అది మీ పర్సన్ బాధపడేలా ఉంది అండ్ మీ పర్సన్ ఒక నిజం తెలుసుకుని ఆ విషయంలో ఆర్గ్యుమెంట్ జరిగి గొడవ అయితే కనిపించిందండి. ఇక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇప్పుడు మీ పర్సన్ ఎవరితో అయితే మాట్లాడుతున్నారో అండ్ అలానే ఎవరి గురించి అయితే తెలుసుకున్నారో, ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే గొడవలు కనిపిస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు ఉన్నాయి, ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అండి. అంటే ఒక విపరీతమైన కోపం అయితే ఎక్కువ ఉంది, కంట్రోల్ లేని. మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ వారికి ఎక్కువ కోపం అనేది కనిపిస్తుంది. వారి మాటల కన్నా కోపంతో ఉండే మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ గొడవ పడడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ, ఇలాగా మీ పర్సన్ ఎక్కువ హర్ట్ అయ్యారండి. అంటే వారి లైఫ్లో వారు బాధపడుతుంది ఎక్కువ అండ్ గొడవ పడేది కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్ అయితే హ్యాపీగా అయితే లేరు. మీకు దూరంగా ఉన్న, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు మీ గురించి ఇప్పుడు పట్టించుకోకపోయినా సరే ఇప్పుడు వీరి లైఫ్లో అయితే సంతోషంగా అయితే లేరు. ఏదో తెలియని బాధ, కోపం అండ్ అన్నీ మల్టీ ఎమోషన్స్ అండి. ఇక్కడ ఏదో పంతం, పట్టుదల కూడా కనిపిస్తుంది. జీవితంలో ఎక్కువ బాధపడినట్టున్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలేసిన బాధ కన్నా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న లైఫ్లో బాధ ఎక్కువ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఒక కమ్యూనికేషన్ వల్ల ఎవరితో అయితే మాట్లాడారో వారితో అయితే గొడవ పడ్డారు అండ్ ఇక్కడ ఏదో నిజం తెలుసుకుని ఆ విషయానికి ఎక్కువ విపరీతమైన కోపం అయితే వచ్చిందండి. ఇక్కడ రిలేషన్ అయితే బ్రేక్ అయినట్టే కూడా కనిపిస్తుంది. రిలేషన్ బ్రేక్ అవటం కానీ అండ్ ఏదో మంచి బాండింగ్ కూడా బ్రేక్ అయితే అయ్యింది. ప్రజెంట్ అయితే గొడవలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీ గురించి ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇవి కార్డ్స్ అన్నవి షఫల్స్ చేసి 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. అంటే ఇప్పుడు మీ పర్సను వారి లైఫ్లో ఈ విధంగా ఉన్నారు కదా, కోపము, బాధ,
నమ్మక ద్రోహాలు, మోసపోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంత కోపంలో ఉండే కూడా మీ గురించి కూడా అసలు పాజిటివ్ ఉంటున్నారా, నెగిటివ్ ఉంటున్నారా ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇక్కడ 4 కార్డ్స్ అయితే ఎనర్జీస్ స్ప్రెడ్ చేస్తాను. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది కదా, ఇవి షఫర్స్ చేస్తున్నానండి. షఫర్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ పెట్టి 4 కార్డ్స్ అయితే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ అసలు వారి మనసులో ఆలోచనలో ఏమంటున్నారు, ప్రజెంట్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, అండ్ వారు ఏమైనా నిర్ణయం ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా, జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం. నైన్ ఆఫ్ ప్యాంట్స్ అంటే ఒక విధమైన బాధ, భయం అండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ 4 కార్డ్స్ అయితే తీస్తున్నాను. 4 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్. చూసారు కదా ఎనర్జీస్. అసలు మీ మీద గతంలో నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉండేదండి. ఈ విషయంలో మీ పర్సన్ తెలిసి వచ్చింది ఏంటంటే వారి మనస్సాక్షి ఇప్పుడు వారికి ఇప్పుడు మీ గురించి ఏదైనా ఎవరైనా బ్యాడ్గా నెగిటివ్గా మాట్లాడారనుకోండి, మీ పర్సన్ మనసు అయితే ఒప్పుకోదండి. ఆలోచనలు అయితే కొంచెం ఆ మాటలకి కోపం వచ్చి మీరు ఇలాగా అన్నట్టు ఆలోచించినా సరే మనసు మాత్రం ఒప్పుకోదు. ఇక్కడ మిమ్మల్ని అన్న మాటలు కానీ మిమ్మల్ని అన్నవారిని కానీ వారి విషయంలో మీ పర్సన్ తెలిసి వచ్చింది ఏంటంటే ఇప్పుడు మీ మీద ఎంత నెగిటివ్గా మాట్లాడారో ఈ విషయంలో ఏదో ఆర్గ్యుమెంట్ జరిగి అవతల వారి నిజస్వరూపం బయటపడి మీరేంటో తెలుసుకున్నారండి. ఇప్పుడు ఫస్ట్ మనం చూసాం కదా మీ పర్సనల్ లైఫ్లో ఏవో గొడవలు జరుగుతున్నాయని, మీ మీద నెగిటివ్గా చెప్పిన వారే అంత రైట్ పర్సన్ కాదు అండ్ మంచి వాళ్ళైతే కాదని ఇప్పుడు ఒక కాన్వర్జేషన్లో తెలుసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీ విషయంలో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఫేస్లో ఏ విధంగా ఉందంటే మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టామే అన్నట్టు వారు కన్నీరు పెట్టుకోవడం కూడా జరిగిందండి. ఎప్పుడైతే మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారు. ఒక కార్డు ఉండిపోయినట్టుంది ఇక్కడ వెనకాల చూడండి, అక్కడ రినైన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ పర్సను మీ గురించి ఏం మాట్లాడుతున్నారంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు వారికి కోపం వచ్చినా బాధ వచ్చినా మీరే గుర్తొస్తున్నారు. మిమ్మల్ని తలుచుకుంటేనే కొంచెం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కానీ అండ్ బాధని మీతో షేర్ చేసుకోవడం కానీ ఇలా చేస్తున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీరే ఎక్కువ గుర్తొస్తున్నారండి. ఇప్పుడు వారు ఒంటరిగా ఉండి అంటే ఇంకా ఎవరితో మాట్లాడకుండా మీ ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎవరు మాట్లాడాలనుకున్నా ఎవరితోని మాట్లాడలేదండి. ఇంట్రెస్ట్ కూడా ఏమీ అనిపించట్లేదు. ఎప్పుడైతే ఏ విషయంలో అయితే తెలుసుకున్నారో అవి గొడవలు పడడం అయితే జరిగింది. ఆ గొడవలో కోపంలో కంట్రోల్ చేసుకోవటం అండ్ బాధని అంటే మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ కాస్త ఒక ఎమోషన్గా మారిపోయింది, అంటే బాధపడ్డం. ఇప్పుడు పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే చూడండి, ఇప్పుడు మీ మీదే ఫోకస్ చేశారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా, ఇప్పుడు మీరు ఎప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నారు అండ్ ఏం పోస్టులు పెడుతున్నారు, అన్బ్లాక్ చేయాలని చూస్తున్నారు, ఇలా ప్రతి ఎనర్జీస్ ఇలా కనిపిస్తున్నాయి. 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో అందమైన వారు, మనసున్నవారు, మంచివారు. మీరు గతంలో ఎలా ఉన్నారో ప్రజెంట్ కూడా అలానే ఉన్నారు. మీ లైఫ్లో ఎవరూ లేరు అండ్ ఎవరిని కూడా మీరైతే యాక్సెప్ట్ చేయరండి. మీరు వారి కోసం వెయిట్ చేస్తారు, వారి గురించి ఆలోచిస్తారు, వారితోటి లైఫ్ కోరుకుంటారు. మీరు ఎన్నిసార్లు మీ పర్సన్ తోటి మాట్లాడాలని చూసినా మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు కదా, ఇవన్నీ వారికి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. అది కోపంలో తీసుకునే నిర్ణయం కావచ్చు, ఎదుటివారి ఏడిపించడానికి కావచ్చు. అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళు అంతలా హర్ట్ అయ్యారండి. ప్రజెంటు ఎవరితోనో మాట వచ్చి గొడవ పడి ఆ కోపం మీద మీతో మాట్లాడే అవకాశం ఉంది అండ్ ఆ కోపంలోనే అసలైన మాటలు నిజాలు బయటకు వచ్చి మీ గురించి తెలుసుకోవటం అయితే జరిగింది. ఇక్కడ
మీ పర్సన్ ఒక ఫ్యామిలీగా మిమ్మల్ని తీసుకున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే అయిన వారు ఎవరో కానివారు అనుకుంటారు కదా, అయిన వారు మీరే అయితే అవుతున్నారు. అంటే మీరు వారికి ఒక లైఫ్ని ఇస్తారు, ఇవ్వగలరు. మీతో ఉంటేనే లైఫ్ అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారండి. మీరు ఎక్కడైనా కనిపించి ఉండొచ్చు, అందంగా కనిపించి ఉండొచ్చు సోషల్ మీడియాలో కానీ బయట కానీ. ఇంకా మిమ్మల్ని ఎప్పుడైతే చూసారో వారి కోపం పక్కన ఉంచి మిమ్మల్ని చూసినా కొంచెం హ్యాపీ స్మైల్, ఒక ఎమోషన్ అనేది వచ్చింది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు వారితో మాట్లాడతారా లేదా అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫేక్ ఐడి నుంచి రిక్వెస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రీనన్ అయితే కోరుకుంటున్నారండి, మళ్ళీ మీతో గతంలో ఉండే జీవితం మళ్ళీ తిరిగి కావాలని అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి ఒక స్వచ్ఛమైన తల్లి ప్రేమ ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడ దొరుకుతుందంటే అది మీరే అన్నట్టు మీ పర్సన్ మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. మనసులో మీ పర్సన్ ప్రతి కష్టం, ప్రతి సమస్య, ప్రతి బాధ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఆ బాధ వచ్చినా మీతో మాట్లాడాలనుకుంటున్నారు, సంతోషం వచ్చినా మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఈరోజు మీ పర్సన్కి మీ మీద. చూడండి, ఇప్పుడు మీ పర్సన్ మనస్సాక్షి అన్నది మీ గురించి ఏడ్చేలా అయితే చేసింది. అంటే అలానే మీ పర్సన్ మనసు ఏంటంటే మీతో మాట్లాడాలి, మీతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ రీనన్ అంటే ఇక్కడ పార్టీ మూడ్ కూడా కనిపిస్తుందండి. సెలబ్రేషన్ చేసుకోవాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీకు ఒక పార్టీ ఇవ్వాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి, ఒక బర్త్డే అకేషన్ కూడా కనిపిస్తుంది ఇది. అండ్ చూడండి, ఇది హ్యాపీ రీనన్ అనమాట. మీ పర్సన్ మళ్ళీ మీతో రీకనెక్ట్ అవుతున్నారు ఒకరి మీద కోపంతో. అంటే 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే కలుసున్న వారు విడిపోతారు, విడిపోయిన వారు కలుసుకుంటారు. ఇప్పుడు మీ పర్సన్ తోటి మీరైతే లేరు కదా, ప్రజెంట్ ఉన్న వారితో అయితే విడిపోవాలనుకుంటున్నారండి, విడిపోతారు కూడా. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి, ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న ప్రతి సంఘటనకి మిమ్మల్ని ఎలా కంపేర్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేసే ఎనర్జీస్ అయితే రీడింగ్ అయితే ఇస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో అసలు ఏం సంఘటనలు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు. నైట్ ఆఫ్ కప్స్, ఇక్కడ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చే అవకాశం కూడా ఉందండి. మాట్లాడతారు, ఎమోషన్గా ఉన్నారు. కనిపిస్తున్నాయి కదా, ఇది మీ పర్సన్ సిచ్యువేషన్, వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్. అండ్ క్లారిఫికేషన్ మీ గురించి. Ten of Wands, the Fool. ఇలా ఉన్నాయి ఎనర్జీస్. ఇప్పుడు అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్. నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి, అంటే లైఫ్లో ఒక సెటిల్ అయిపోవాలి, జీవితం వారు అనుకున్నట్టు లేదు. అసలు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీతో లైఫ్ అన్నది సెటిల్మెంట్ కావాలని సెటిల్ అయిపోవాలని అయితే అనుకుంటున్నారండి. ఒక మ్యారేజ్ పరంగా అండ్ మళ్ళీ ఒక రిలేషన్షిప్ పరంగా మీతోనే లైఫ్ అనేది చూడాలనుకుంటున్నారు. క్లారిఫికేషన్గా తీసుకుంటే ఎనర్జీస్గా చూడండి, 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే ఇప్పుడు మీ పర్సన్ అన్నీ వదిలేసుకుని మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని అందరికీ దూరంగా తీసుకువెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఒక ఫ్యామిలీ అయితే ఉండొచ్చండి, వైఫ్ అండ్ హస్బెండ్ వారు అయితే అయి ఉండొచ్చు. ఇప్పుడు మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళే ఉద్దేశం కానీ, అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కానీ ఉన్నాయి ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ వారికి వర్తిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ అందరికీ దూరంగా మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ అనేది చూడాలని అయితే అనుకుంటున్నారు. జీవితంలో వారికి ఒక లైఫ్ అనేది అంటే ఒక ప్లానింగ్ అయితే ఉందండి. లైఫ్ అంటే ఇలా ఉండాలి,
సంథింగ్ ఏదో అయితే ఆలోచించారు. ఇప్పుడు మీ పర్సన్కి ఏంటంటే లైఫ్లో ఒక సెటిల్మెంట్ అనేది ఉండాలి. ఇంకా ఎటువంటి గొడవలు సమస్యలు ఉండకూడదు. జీవితంలో మీరు కావాలి, మీతో ఉండాలి అండ్ సంతోషంగా ఉండాలంటే చాలామందికి దూరంగా ఉంచాలి అన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్. ఇప్పుడు మీ పర్సన్ మీతో అయితే మాట్లాడాలనుకుంటున్నారంటే ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే జీవితంలో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. పాజిటివ్గా అయితే ఉంటున్నారండి, ఉండాలని అయితే అనుకుంటున్నారు. వీరి లైఫ్లో 6 ఆఫ్ పెంటికల్. ఇప్పుడు చూడండి, మీతో గతంలో ఎలా ఉండేవారు, ఆపోజిట్గా మాట్లాడేవారు కదా. మీరు ఒకటి అంటే మీ పర్సన్ ఒకటి తీసుకునేవారు. అలా మీకు మీ పర్సన్కి మాట కలిసేది కాదు. మీరు ఒక మంచిగా మాట్లాడితే వాళ్ళేమో వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇప్పుడు మీ మాట వారు వింటారు, వారి మాట మీరు వినాలి. అంటే ఒకే మాట ఒకే బాట అన్నట్టయితే ఉండాలి. ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారు, రావాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఏమైనా అమౌంట్ ఇవ్వాల్సింది ఏమైనా కనిపిస్తుందండి. మేబీ మీరు లవర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీ పర్సన్కి ఇప్పుడు మీతో ఒక మనీ మ్యాటర్ అయితే కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి మనీ అవసరం ఉంది, అలానే మీకు మనీ ఇచ్చే ఉద్దేశం కూడా ఉంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. మీకు మీ పర్సన్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలి, మీ పర్సన్ మీకు అమౌంట్ ఇవ్వాలనుకోండి, వాళ్ళే ఫోన్ చేసి అమౌంట్ ఇచ్చేస్తామని కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది, మీలాంటి వారిని ఇబ్బంది పెట్టాం, ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా ఇప్పుడు మీరేమంటారో అన్నట్టుగా వారైతే ఆలోచిస్తున్నారు. కానీ పాజిటివ్గా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. కాన్వర్జేషన్ అండి. నెక్స్ట్ ఇంకే ఉన్నారు, 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈ 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మీ పర్సను అసలు నిద్రలేని రాత్రులు అనమాట. 24/7 జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించి అసలు ఏంటి సిచ్యువేషన్స్ అని ఒక విధమైన భయం, బాధ. మరి క్లారిఫికేషన్గా తీసుకుంటే 3 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు మీతో గొడవపడి మీతో లైఫ్ అనేది బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయారు కదా. మీ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు డిప్రెస్ స్టేట్లో అయితే కనిపిస్తున్నారు. వారి మనసులో మీకు క్షమాపణ చెప్తున్నారు. అండ్ వారు చేసిన తప్పు అయితే ఇప్పుడైతే తెలిసి వస్తుంది. మీరు ఎలా బాధపడ్డారో మీ పర్సన్ కూడా ఇలానే బాధపడుతున్నారండి. రిలేషన్ బ్రేక్ చేసుకుని వెళ్ళింది వారు. అలానే హ్యాపీగా ఉన్నారా అంటే నో అండి. మీకు ఎంత దూరం అవుతుంటే అంత బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో చేసింది అండ్ మీకన్నా మీ పర్సన్ ఎక్కువ బాధపడుతున్నారు. ఒక రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వారికి తెలిసి వస్తుంది ఏంటంటే ఈ గొడవలు సమస్యలు అన్నిటికీ మిమ్మల్ని ఇంత బాధ పెట్టాం కదా, ఆ బాధ అనేది ఇప్పుడు తెలుస్తుందండి. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టి మీకు నమ్మక ద్రోహం చేసి మిమ్మల్ని మోసం చేసి ఈ దారిలోకి వచ్చాము. ఇప్పుడు ఈ విషయంలో చిక్కుకోవడం వల్ల మీరు పడ్డ బాధలు కానీ మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ ఇప్పుడు దాని విలువ ఏంటో తెలిసి వస్తుంది. ఇప్పుడు మీ పర్సన్కి మీ గురించి 24/7 ఆలోచించి వారు ప్రజెంట్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్కి బాధపడుతున్నారు అండ్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అనేది అవుతున్నారు. నెక్స్ట్ పేజ్ ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పర్సను మీకు ఒక మెసేజ్ అయితే ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారండి. మీ గురించి ఆలోచిస్తుంటే మీరంటే చాలా ఇష్టం, కానీ వారి మనసులో లవ్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి వారికి తెలియట్లేదు. మీ గురించి ఆలోచించుకుంటే మీరు చాలా మంచివాళ్ళని అండ్ కొంచెం చిన్నపిల్లల తత్వం అని అండ్ మీరు వారితో మాట్లాడతారు. కానీ మీ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఎమోషన్గా అవుతారని కూడా మీ పర్సన్ అయితే చెప్తున్నారు. కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే అసలు మీరు మాట్లాడతారా లేదా అండ్ ఏంటంటే ఒక కోల్డ్ వార్ ఏమైనా జరుగుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఈ సిచ్యువేషన్ ఇదండి. ఇప్పుడు వారికి మెసేజ్ కానీ ఫోన్ కానీ అయితే చేయాలనుకుంటున్నారు. అసలు మీ పర్సన్ ఫైనల్గా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు సిచ్యువేషన్స్కి. చారియట్ కార్డ్ వచ్చిందండి. మీ లైఫ్లోకి రిటర్న్ అయితే రాబోతున్నారు. అంటే ఎలా వెళ్ళారో అలానే తిరిగి వస్తారు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి అండ్ మీతో లైఫ్ జర్నీ చేయడానికి. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవి. మేబీ ఇక్కడ ఈ ఎనర్జీస్లో అయితే మిమ్మల్ని తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మీట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు అండ్ అమౌంట్ కూడా ఇచ్చే ఉద్దేశం ఉందండి అండ్ అడిగే ఉద్దేశం కూడా ఉంది. అండ్
ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసినా మీరు అసలు మాట్లాడతారో లేదో కూడా వారికి డౌటే. నెక్స్ట్ ఎనర్జీస్, మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్, అంటే మీ గురించి ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ గురించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇవి కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో అసలు మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, క్లారిఫికేషన్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఈ విధంగా ఉన్నాయి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్, ఫీలింగ్స్, అంటే ఇప్పుడు వారి లైఫ్లో అన్నది బాధపడుతున్నారు కదా, మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. మరి వారి మాటలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం. వీరి గురించి ఎటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్లో ఉంటున్నారు, మారుతున్నారంటండి. కొంచెం మనీ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. మీరైతే మంచి చెడులు చూసుకునేవారు, హెల్ప్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసేవారు కానీ సపోర్ట్ చేసేవారు కానీ ఎవరు లేరు. కష్టపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ద హెరోఫెంట్ కార్డ్ వచ్చిందంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఒక గాడ్లో ఫీల్ అవుతున్నారండి. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఇప్పుడు మీ పర్సన్ సాడ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. క్వీన్ ఆఫ్ సార్డ్స్ అంటే క్లారిఫికేషన్. 4 ఆఫ్ సార్డ్స్, ఈరోజు సార్డ్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చాయి. 2 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. ఇదిగోండి కార్డ్స్, ఇది జరగబోయే సంఘటన. మీరే ఎక్కువ గుర్తొస్తున్నారు. అసలు మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏంటంటే ఒక లేడీ మాటలు విని వాళ్ళు ఎంత చెప్తే అంత అలా చేశారండి. ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయినాయి. ఆలోచనలు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట ఎంతవరకు వినాలి, ఎప్పటి వరకు వినాలి, వీరికంటే ఒక లైఫ్ అన్నది ఉండదా, ఇప్పుడు వీరు చెప్పింది వింటే లైఫ్ అన్నది ఏమీ మిగలదు అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఏమంటుందంటే మీ గురించి ఈ లేడీ గురించి మిమ్మల్ని వదులుకున్నాము, ఇప్పుడు మీ పర్సన్కి హెల్త్ అయితే మంచిగా అయితే లేదంటండి. వీళ్ళ నిర్ణయాలు, మాటలు, ప్రమేయాలు, పెత్తనాలు అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు మంచి చెడ్డ ఎవరు చూసుకోవట్లేదని మీ గురించి ఆలోచిస్తుంటే మీ పర్సన్ మీ వైపు ఎప్పుడూ పాజిటివ్గా అయితే ఆలోచించలేదు. వీరి మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టామన్నట్టు మీ పర్సన్ ఎక్కువ అయితే ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ 2 ఆఫ్ పెంటికల్స్, మీ గురించి ఏమంటున్నారంటే మీరు ఇంకా వారిని మర్చిపోయారేమో, మీ లైఫ్లో వేరే వారు ఉన్నారేమో, ఇంకా మీరు వారితో మాట్లాడరు, వారిని పట్టించుకోరు, మీకు మీ లైఫ్ ఇంపార్టెంట్, కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అసలు మీ లైఫ్లో ఇంతలా మార్పు రావడానికి కారణం ఏంటి, ఇప్పుడు వచ్చి మీతో మాట్లాడతారా లేదా అన్నది డౌటు. ఇప్పుడు మీ పర్సన్ మీ మీద డౌట్ పడుతున్నారండి. మీ లైఫ్లో ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు, లైఫ్లో ఏదో సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది, ఇలా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు కోల్పోయిన జీవితం అయితే అర్థమవుతుంది. మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టామా, మిమ్మల్ని ఎందుకు కోల్పోయామా, ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. అంటే బతుకున్న సచిన్ శవంతో మీ పర్సన్ అయితే అంటున్నారండి. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు జరుగుతున్న విషయాలకి బాధ, కోపం అన్నీ ఎక్కువయ్యాయి. అండ్ మిమ్మల్ని తలుచుకుంటే మిమ్మల్ని బాధ పెడితేనే కదా ఈ జీవితం ఇలా వచ్చింది అన్నట్టుగా, అంటే ఈ కర్మ ఇలా కాలిపోయింది అన్నట్టుగా మీ పర్సన్ అయితే అంటున్నారు. 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీరు ఎప్పుడు చెప్తూనే ఉన్నారండి, జీవితం సంతోషంగా ఉండాలే కానీ నాశనం చేసుకునేలా ఉండకూడదు. ఏ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ ఎక్కువ హెచ్చుపెచ్చుగా ఉండేవారు, ఇది సరైన పద్ధతి కాదు అని మీరు ఒక సిస్టమేటిక్గా ఉండాలి అని చెప్పేవారు. కానీ మీ పర్సన్ ఏమీ వినిపించుకోలేదండి. వారి లైఫ్ వారు నచ్చినట్టు చేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసేసుకున్నారు. ఇప్పుడు ఏమీ లేని జీవితంలో ఏమీ మిగిలినట్టు ఇప్పుడు బాధపడుతున్నారు. మీ పర్సన్ ఇంకో విషయం ఏంటంటే మేబీ మీది బర్త్డే అకేషన్ కూడా కనిపిస్తుందండి, విష్ చేయలేకపోయామన్నా కూడా ఫీల్ అయితే అవుతున్నారు. నెక్స్ట్ యాక్షన్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మళ్ళీ మీతో రీయూనియన్ అయితే అవ్వాలని అనుకున్నారు. అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక థర్డ్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఒక మనస్పర్ధలు కావచ్చు, విభేదాలు కావచ్చు,
ఒక గొడవ వల్లే మీ మీద ప్రేమ అనేది ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు మీ పర్సన్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒక ప్రేమతో అయితే మాట్లాడతారండి. చిన్నపిల్లలుగా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏంటంటే మీతో కాంటాక్ట్లోకి అయితే వస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది. ఇది ఒక ఎమోషన్తో మాట్లాడే మాటలు, కోపంతో మాట్లాడే మాటలు కాదు. వేరే వారి మీద కోపం అయితే ఉంది, మీ మీదైతే ప్రేమ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్ లైఫ్లో ఒక విధమైన భయం బాధ అండి. ఇంకా మీరు వారిని వదిలేస్తారేమో. మీరు వారు చాలా హ్యాపీగా ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా వీరి లైఫ్ ఇంతే, వీరు చేతులారా చేసుకున్న లైఫ్ అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఫైనల్గా మీ పర్సన్ మనసులో మాటలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఇదిగోండి, మిమ్మల్ని కోల్పోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు. మీ పర్సన్ మనసులో మాటలు. చాలా బాధపడుతున్నారండి. వాళ్ళ లైఫ్లో ప్రతిదీ మారాలనుకుంటున్నారు, వారు మారాలనుకుంటున్నారు, మీ లైఫ్ని మార్చాలని అయితే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి దూరంగా వచ్చేసి వారికి నచ్చిన వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు ఆ లైఫ్ని వదిలేసి మీ పర్సన్ మారి ఇక్కడ మీ ఒక ప్లేస్ని చేంజ్ చేయాలైతే అనుకుంటున్నారు. అంటే ఆ ఉన్న ప్లేస్ నుండి వేరే ప్లేస్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నారండి. ఇప్పుడు మీరు వీరితో ఉండటం సేఫ్ కాదని, అందరికీ దూరంగా ఉంటేనే లైఫ్ అనేది మారుతుంది, అందంగా ఉంటుంది అన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ప్రతిదీ మారాలని అయితే అనుకుంటున్నారు. చూడండి, మీరు లేకపోతే లైఫ్ అన్నది ఏమీ మిగలదు. కొంచెం హోప్ అయితే ఉందండి. మీరు లైఫ్లో ఉంటే వాళ్ళ లైఫ్ అనేది అందంగా ఉంటుంది. మీరు లైఫ్లో లేకపోతే ఇంకా జీవితంలో బ్రతుకున్న చచ్చినట్టే సమానం అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు, అంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తే వారి జీవితం బాగుపడుతుంది. మీరు ఇక వారిని వద్దు, ఇంకా మీ జీవితం మీది, వారి జీవితం వారిది అన్నట్టు మాట్లాడితే మాత్రం ఇంకా వారి లైఫ్లో ఏమీ మిగులుదంటండి. మీరు జీవితంలో ఉంటేనే అందంగా ఉంటారు, ఆనందంగా ఉండగలరు. కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారనే హోప్ అయితే ఉంది. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా వారి జీవితం అంతా డిప్రెషనే. వీటి గురించి మర్చిపోయాను. నెక్స్ట్ ఇదిగోండి, మీ పర్సన్ మిమ్మల్ని అయితే వదిలిపెట్టరంట, వదిలి వెళ్ళాలనుకోవట్లేదంట, అసలు వదలబుద్దే కావట్లేదంట, అలా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఇదిగోండి, మీ గురించి చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని అన్న మాటలు కానీ, మీతో ఉండే అందమైన జీవితం కానీ ప్రతిదీ వారు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అన్నీ అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఈ బాధ అన్నది జీవితంలో వాళ్ళు బ్రతుకున్నా చచ్చినట్టు సమానం అన్నట్టుగా ఉన్నారు. మీరుంటే జీవితం అయితే అందంగా ఉంటుందండి, బాగుపడినట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు వారు చేసిన తప్పేంటి? మిమ్మల్ని బాధ పెట్టారు, ఇప్పుడు వారు బాధపడుతున్నారు, అంతే తేడా. ఇప్పుడు బాధపడుతూనే మీ లైఫ్ ఏదో మీరు చూసుకున్నారు. కానీ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ ఏంటంటే ఎటు కాకుండా చేసుకున్నారండి. జీవితంలో ఒకరు నమ్మారు, మోసపోయారు, ఆ బాధ ఎక్కువయ్యి కొన్ని సమస్యలు పడ్డాం. అండ్ ఆ సమస్యల నుండి బయటపడలేకపోవటం, అవి గొడవలు, ఇవన్నీ ఇలాంటి ఏంటంటే మనశ్శాంతిగా ఉన్న జీవితాన్ని చేతులారా చేసుకున్నది ఏంటంటే మీతో ఉంటే జీవితం మంచిగా ఉంటుందని అనుకోకుండా మీకు దూరంగా ఉంటే ఎదుటి వాళ్ళు చెప్తే వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు, బాగుపడిపోయినట్టు అనుకున్నారు. కానీ అవతలి వారి మాటలు తీగా అనిపించాయండి. అది విషపూరితమైన మాటలని ఇప్పుడైతే అర్థమైంది. ఇప్పుడు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. చెప్పుడు మాటలు విని చెడిపోయింది మీ పర్సనే. మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఈ కర్మ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇవ్వండి ఈరోజు రీడింగ్. ఇక్కడ రీడింగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుందండి. మీరు ఈ విధంగా కూడా పర్సనల్ రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు లైవ్ రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ టైం ఆ టైం అయితే నేను చెప్పలేను, ఎనీ టైం లైవ్ రీడింగ్ అయితే ఇస్తాను. అది కూడా లవ్ రీడింగే.
కొన్ని రోజులు అలవాటయ్యాక మీరు అడిగిన రీడింగ్స్ అయితే చేస్తాను. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.